అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్ లో అందజేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం నివేదిక చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతుల్లోనూ లోపాలున్నట్లు నివేదికలో వెల్లడైంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించారని నివేదికలో వెల్లడించారు. అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్ లో అందజేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం నివేదిక చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతుల్లోనూ లోపాలున్నట్లు నివేదికలో వెల్లడైంది. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించారని నివేదికలో వెల్లడించారు. అసెంబ్లీ ముందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది. శాసనసభలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. నివేదికను సభ్యులకు పెన్ డ్రైవ్ లో అందజేశారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. 3 ఆనకట్టల ప్రణాళిక నిర్మాణంలో లోపాలున్నాయని నివేదిక ఇచ్చింది ఘోష్ కమిషన్. ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతుల్లోనూ లోపాలున్నట్లు నివేదికలో వెల్లడైంది. తుమ్మిదిహట్టి దగ్గర నీటి లభ్యత లేనందునే మేడిగడ్డ నిర్మించారనడం సహేతుకం కాదని నివేదికలో పేర్కొన్నారు. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారమే బ్యారేజీలు నిర్మించారని నివేదికలో వెల్లడించారు. రైట్, కాళేశ్వరం రిపోర్ట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, సాగర్ ఈ రోజు అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై వాడివేడిగా చర్చ జరగబోతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పీసీ ఘోష్ తన కమిషన్ సంబంధించినటువంటి రిపోర్టును ప్రభుత్వానికి ఇప్పటికే అందించడం జరిగింది. దాన్ని కేబినెట్ లో కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి రిపోర్టు 665 పేజీలతో ఉన్నటువంటి కాళేశ్వరం పూర్తి రిపోర్టును ఈ రోజు ఆ సభలో ప్రవేశపెట్టబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి పెన్ డ్రైవ్ రూపంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఆయా పార్టీల ఎల్పీ లీడర్లకు ఇప్పటికే అందించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు సాయంత్రం చర్చ జరగబోతా ఉంది. ఈ చర్చ వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దీనికి సంబంధించి నిన్న సాయంత్రం జలసౌదాలో ఈ యొక్క కాళేశ్వరం రిపోర్ట్ కు సంబంధించి ఆయన పలు కీలక విషయాలను ఎమ్మెల్యేలకు కూడా వెల్లడించడం జరిగింది. ఈ రోజు సభలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే సమాయత్తమై ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కాళేశ్వరం కమిషన్ లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 3 బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అందులో చాలా వరకు నివేదికలో సంచలన విషయాలు ఇప్పటికే ఆయన పొందుపరిచారని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే అక్కడ అంచనాల తయారీలో కావచ్చు, అదేవిధంగా డిజైన్ల మార్పు 9 నుంచి ఇక్కడ మేడిగడ్డకు మార్పు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలు, ఆర్థిక పరమైనటువంటి అంశాలు, అన్ని అంశాలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ తన సమగ్రంగా నివేదికలో పొందుపరిచారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అప్పటి ప్రభుత్వం ఖచ్చితంగా తప్పులు చేసిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పదే పదే చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు
సభ ముందుకు ఈ యొక్క కమిషన్ రిపోర్ట్ రాబోతా ఉంది. దీనికి సంబంధించి సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే స్వల్పకాలిక చర్చ దీనిపై జరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఎజెండాలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో కూడా పొందుపరిచింది. కాబట్టి దీనికి సంబంధించి చర్చ వాడి వేడిగా జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా పట్టుబడతా ఉంది. ఖచ్చితంగా పూర్తి స్థాయి రిపోర్టును మా అందరి ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వండి అని చెప్పేసి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీనికి సంబంధించి ఒకవైపు ఏదైతే గతంలో ఎక్కడా కూడా ఎట్లాంటి అవకతవక జరగలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో చర్చ జరపాలి, ప్రజలందరికీ కూడా గతంలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే పట్టుబడతా ఉంది. ఈ కాళేశ్వరం రిపోర్ట్ కు సంబంధించి శాసనసభలో ఈ రోజు వాడి వేడిగా సభ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కేరళకు వెళ్లడం జరిగింది. ఆయన కేరళ నుంచి తిరిగి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ రాబోతా ఉన్నారు. నేరుగా ఆయన అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 4 గంటలకు దీనిపై చర్చ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కాళేశ్వరం రిపోర్టు పై సుదీర్ఘంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేసే చర్చలో అందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గతంలో ఏం జరిగింది కాళేశ్వరం విషయంలో, అదేవిధంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టులో ఏముంది, అదేవిధంగా ఆ రిపోర్ట్ లో ఎట్లాంటి ఆయన సూచనలు చేయడం జరిగింది అనే అన్ని విషయాలను కూడా ఈ రోజు సభలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. సాయంత్రం ప్రారంభమై అర్ధరాత్రి వరకు కూడా ఈ చర్చ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. శిరీష్ సాగర్. రైట్, థ్యాంక్ యూ రాజు.